అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినములు మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. ఐజయా చాప్టర్ 14 వర్సెస్ 1. యెషయా గ్రంథములో 14వ అధ్యాయము 1వ వచనం. ఎలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవుడు యాకోబునందు జాలిపడుతున్నాడు. ఈరోజు దేవుడు ఇంకను ఇజ్రాయేలును దేవుడు ఏర్పరచుకోబోతున్నాడట. ఈరోజు మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు జాలిపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయపడకు. దేవుడు ఆయన బిడ్డల్ని ఎలాగైతే తండ్రి బిడ్డలపైన ఎలాగైతే జాలిపడతాడో, మన దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల ఈరోజు జాలి పడుతున్నాడు. ఎంత జాలిగా చూస్తున్నాడు ఆయన. ఇలాగా జాలిగా మౌనంగా మనతో చూస్తున్నాడు ఆయన. ఎంత జాలి వేస్తుంది దేవుడికి మనం ఈరోజు మనల్ని, మన కుటుంబాలను చూస్తుంటే దేవుడికి. కాబట్టి యాకోబునందు ఆయన జాలి పడుతున్నాడు. ఎందుకంటే ఇస్సాకు అతడు వంటకము చేసుకొని వచ్చి తిన్న తర్వాత అతడు యేషావును యామార్చి మోసగాడుగా ఉండి తన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా తీసుకున్నాడు. తండ్రి గారు ఉన్నటువంటి ఆశీర్వాదాలు, యేషావుకు రావాల్సిన ఆశీర్వాదాలు తీసుకున్నాడు కదా. తీసుకొని అతని అన్నకి పగవాడుగా మారినప్పుడు, తన తల్లి నీ మొహం దగ్గరికి వెళ్ళని చెప్పినప్పుడు అతను బయలుదేరి బేర్షెబా నుండి వెళ్తున్నాగా రాత్రి పొద్దుగూకిన తర్వాత అక్కడ పనుకుంటాడు. ఒక స్థలం అందు, ఖాళీ స్థలం అందు ఒక రాయి తలగడ తీసుకొని పనుకున్నప్పుడు పరలోకం నుంచి దేవదూతలు ఎక్కడం దిగడం అతడు చూస్తూ ఉంటాడు అన్నమాట దర్శనంలో. అక్కడ దేవుడు అతనికి, యాకోబు, నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క స్థలం ముందు నీకు తోడే ఉండి నేను చెప్పింది అన్ని కూడా ఆశీర్వాదాలు నెరవేర్చేంత వరకు నేను విడవను ఎడబాయను అని చెప్పి ఆ యాకోబుతో దేవుడు మాట్లాడతాడనమాట. యాకోబునందు ఒంటరిగా వెళుతున్నప్పుడు అతను ఆ రాత్రి కాలంలో అక్కడ పడుకోవడం దేవుడు చూసి అతని పట్ల జాలిపడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఆ దినము నుంచి దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు అనమాట. యాకోబుని ఏర్పరచుకున్నాడు, అతని పట్ల జాలిపడ్డాడు అనమాట. జాలిపడి యాకోబును బహుగా దీవించినట్లు మనం చూస్తున్నాం కదా. అంచెలంచెలుగా యాకోబును దీవించి మరలా తన స్వదేశానికి అతడు తిరిగి నడిపించినాడు. ఈ వాగ్దానం నెరవేరింది అనమాట. తన స్వదేశానికి అక్కడికి మరలా నడిపించినాడు. తన అన్న యొక్క పగ చల్లారిపోయింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నానమాట, ఐక్యత కలిగినారు. మరలా దేవుడు ఎంత జాలిపడ్డాడు యాకోబునందు. ఇశ్రాయేలును మరలా ఏర్పరచుకున్నాడు. ఆయన సంతానాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, బహుగా ఆశీర్వదించినాడు. ఒక దేశమే యాకోబు సంతానం ఉద్భవించింది. యాకోబు యెసూరను అతనికి పేరు పెట్టాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన కుటుంబాల పట్ల దేవుడు ఈరోజు జాలిపడబోతున్నాడు. ఎందుకంటే యాకోబు ఆ రాత్రికాల సమయంలో దర్శనంలో మరి లేచి చూడగా దేవుడు, ఇది దేవుని యొక్క స్థలం, ఇది దేవుని యొక్క మందిరం అని రాయిపాతి దాన్ని అభిషేకించినాడు అన్నమాట, నూనె పోసి. ఇది దేవుని యొక్క స్థలమే కానీ వేరొకటి కాదు, ఇది భయంకరమని యాకోబు భయపడి ఆ రోజు నుంచి దేవునికి భయపడుతూ దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు అనమాట. ఈరోజు దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈరోజు మన పట్ల జాలి పడుతున్నాడు. మన కుటుంబాన్ని ఏర్పరచుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మన కుటుంబాన్ని ఏర్పరచుకోబోతున్నాడు అనమాట. ఒక మాట కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 13వ వచనం చూడండి. 103వ కీర్తన 13వ వచనంలో ఒక మాట రాయబడదు చూడండి. 103వ కీర్తనలో 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. యాకోబు ఆ రాత్రికాల సమయంలో దేవుని యందు భయపడ్డాడు దేవుడికి. ఇక మీదట నేను తప్పు చేయనని దేవుని సన్నిధిలో అతడు ఆ రాయి మీద అభిషేకం చేసి అక్కడ రాయి పాతి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నామంట, మందిరం కట్టి. కాబట్టి దేవుడి పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో తండ్రి తన కుమారుడి పట్ల జాలిపడినట్లు దేవుడు మన పట్ల జాలిపడతాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి భయపడతావా? మనసు మార్చుకుంటావా? మన పరిస్థితులు, మన స్థితిగతులు మారాలి.
మన చూపులు, మన మాటలు, మన నడకలు సమస్తం మారాలి. మన హృదయంలో ఉన్నటువంటి సమస్తము మారుమనసు కలగాలి మనకి హృదయంలో. అప్పుడు దేవుడు మన పట్ల జాలి పడతాడు. ఒక తండ్రి కుమారుడు పట్ల ఎలాగ జాలి పడుతూ ఉంటాడు కదా, జాలి పడుతూ ఉంటాడు. అయ్యో బిడ్డకి ఏం తీసేయలేదు నేను, అందరూ ఏమమ్మా వారి బైకులలో పోతున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, హ్యాపీగా తింటున్నారు, కుమారుడికి ఏం తీసేయలేకపోతున్నారని తన కుమారుడు పట్ల తండ్రి ఎలాగ జాలి పడతాడు కదా. ఈరోజు మన పట్ల దేవుడు అంతగా జాలి పడతాను అంటున్నాడు. ఈరోజు దేవుడు అంటే నీకు భయం ఉందా? భయభక్తులు ఉన్నాయా? ఈరోజు భయభక్తులు ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచు. సమస్త కీడు నుండి తొలగి బయటికి రావాలి మనం. దేవుడు మనం ఖచ్చితంగా దీవిస్తాడు. అంతేకాకుండా చూడండి, ఆయన మీకా గ్రంథంలో 7:19 ఒక మాట రాయబడింది. చూడండి, మీకా గ్రంథంలో 7:19 చూడండి, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవెత్తువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మరలా ఈరోజు మన పట్ల కోపపడినా కానీ దేవుడు ఆయన మరలా కోపమన్ని తొలగించుకొని మరలా మన పట్ల ఈరోజు జాలి పడతానంటున్నాడు. మనం చేసిన దోషములో పాపములన్నీ క్షమించి అది సముద్రంలో పడవేస్తానంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు మోసగాడే, అతడు తప్పు చేశాడు. తన అన్న పట్ల అతనికి రావాల్సిన ఆశీర్వాదాలు ఇతడు తీసుకున్నాడు. కాబట్టి దేవుడు మరి యాకోబును చూశాడు. మరి యాకోబు పట్ల మరలా అతని పట్ల జాలిపడ్డాడు. అతని పాపములు, అతని చేసిన దోషాలంతా కూడా క్షమించి, అతని దోషములు క్షమించి సముద్రంలో పారవేసి అతని పట్ల దేవుడు కృప చూపించడం ప్రారంభించాడు. అతని పట్ల జాలి చూపడం ప్రారంభించాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు మన దోషముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం, అయ్యో నేను పాపిని, నేను దోషిని ప్రభువా అని దేవుని సన్నిధిలో ఈరోజు మనం అడుగుతున్నాం కదా. మన పాపములని, మన దోషములను ఈరోజు క్షమించి సముద్రంలో ఎత్తి పడవేసి ఈరోజు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, మన పట్ల దేవుడు జాలి పడతానంటున్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం ప్రార్థించే వారం ఉండాలి. సంఘాల కోసం, సేవకుల కోసం, దేశం నశించిపోతున్న ప్రజల కోసం ఈరోజు మనం ప్రార్థించే వారం ఉంటే, యాకోబు ఎంత గొప్ప సేవకుడు. ఆయన ఒక రాత్రికాల సమయం అంతా కూడా దేవునితో పోరాడి దేవునితో గెలిచినటువంటి వ్యక్తి. పరలోక ఆశీర్వాదాలతో దేవుడు నింపాడు అతని పట్ల జాలిపడ్డాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి పట్టుదల మనం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా ఈరోజు మన కుటుంబం పట్ల దేవుడు జాలిపడి ఈరోజు మన ఇశ్రాయేల్ కుటుంబాన్ని ఏర్పరచుకున్నట్లు మన కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుంటానంటున్నాడు. మరలా మన యొక్క దేశానికి దేవుడు నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మన కుటుంబం పట్ల దేవుడు యాకోబునందు జాలిపడిన దేవుడు ఈరోజు మన యందు మన కుటుంబం పట్ల దేవుడు జాలిపడతానంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమకు అనుగుణంగా గాక. మన దోషముల పాపాలన్నీ కూడా ఈరోజు క్షమించి మన పట్ల ఈరోజు దేవుడు జాలిపడతానంటున్నాడు. భయపడకండి. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబం పట్ల జాలిపడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మా ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభువా. యాకోబునందు నువ్వు జాలిపడ్డావు తండ్రి. ఇశ్రాయేలును మరలా నువ్వు ఏర్పరచుకున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. మరలా నాయన అందరినీ నాయన ప్రభువా సమకూర్చి వాళ్ళని ఏర్పరచుకున్నట్లు మేము చూస్తున్నాం ప్రభువా. ఈరోజు మా కుటుంబం పట్ల నువ్వు జాలిపడుతున్నావు, మరలా మమ్మల్ని ఏర్పరచుకుంటున్నావు నాయన. మీకు వందనాలు తండ్రి. అయ్యా మరలా నాయన ప్రభా మా యందు నువ్వు జాలి పడుతున్నందుకు వందనాలు. మా దోషములు క్షమిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ ఎత్తి సముద్రంలో పారవేస్తున్నావు తండ్రి. ప్రజల పట్ల నాయన దోషములు అన్ని కూడా క్షమించి అయ్యా మరలా నువ్వు మా పట్ల నువ్వు జాలి పడాలి తండ్రి నాయన. అయ్యా ఈ వాగ్దానం నెరవేర్చండి, కృప చూపించండి. వీడియో చూస్తున్న అందరి పట్ల నాయన జాలిపడండి. వాళ్ళ కుటుంబంలో ఉన్న తప్పులు అప్పులను క్షమించి అవి తొలగించి బిడ్డలను ఆశీర్వదించండి. ఉద్యోగం లేకునే వారికి ఉద్యోగం తెచ్చండి యేసు నామములో. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భం లేని వారికి గర్భం తెచ్చండి. ఎంతో మంది గర్భం లేదని బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళ గర్భాలను ముట్టండి యేసు నామములో. మీదటికి ఒక కుమారుడు వాళ్ళ ఒడిలో ఉండునుగా యేసు నామములు తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ముట్టండి, స్వస్థపరచమని కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.